హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య పడ్డ వర్షాల కారణంగా పైనుంచి వరద నీరు గోదావరి నదిలోకి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చేరుకుందండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న గేట్లని కొద్దిగా పైకి ఎత్తడంతో గోదావరి వాటర్ బయటకు వస్తుంది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఎలాగా సముద్రంలో వెళ్ళిపోతుందండి. అంటే దీని తర్వాత ఎక్కడా కూడా మనకి వాటర్ని స్టోర్ చేసుకునే బ్యారేజ్ లాంటిది ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇది సముద్రంలో చేరుకుంటుందండి వాటర్. చూస్తున్నారు కదా, అదే గేట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ గేట్లు ఎత్తారండి కొద్దిగా. ఇంకా అక్కడి నుంచి బయటకు వాటర్ వస్తుంది. చూశారు కదా, చుట్టూ చాలా అద్భుతంగా నిండు కుండలాగా ఉంది ఇక్కడ ధవళేశ్వరం వాటర్. ఫ్రెండ్స్, ఇది మద్దూరు వంతెన. ధవళేశ్వరం వద్ద చుట్టుపక్కల ఉన్న కెనాల్స్కి కూడా వాటర్ వదలడంతో ఈ చుట్టుపక్కల ఉన్న కెనాల్స్ అన్నీ కూడా కలకలలాడుతున్నాయి. ఇది మద్దూరు వంతెన అండి. ఇది చూస్తున్నారు కదా, ఇందులో ఈ కాలంలో కూడా వాటర్ చాలా నిండుగా ఉంది. ఇది సిద్ధాంతం వంతెన, వశిష్ట నది. రావులపాలెం వద్ద ఉరకలు వేస్తున్న గోదావరి నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రావులపాలెం వంతెన.